ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ఊహించని గిఫ్ట్ ఇస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. దాని గురించి ఆలోచిస్తాం. అది ఇక్కడ అంటే అది చూడగానే షాక్ వచ్చేటటువంటి ఒక గిఫ్టుల్ని ఇవ్వడంలో నరేంద్ర మోడీ సిద్ధాస్తుడు. ఏ దేశానికి పోయినా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కళాఖండాలు, చేతి వృత్తి కళాకారులు చేసినటువంటి వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి, నరేంద్ర మోడీ కొనుగోలు చేసి దాన్ని ఆయా దేశాలకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అది అక్కడ వాళ్ళని భలే ఆకర్షిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెళ్ళినటువంటి సందర్భంలో, టొబాగోకి వెళ్ళినటువంటి సందర్భంలో, ట్రినిడాడ్ టొబాగోకి మన స్వర్ణ ఖచ్చితమైనటువంటి దాంట్లో మన ప్రయాగరాజ్ జలాలు తీసుకెళ్ళడం కానీ, అయోధ్యకు సంబంధించినటువంటి నమూనా తీసుకెళ్ళడం కానీ, అట్లాగే తాజాగా అర్జెంటీనా ప్రెసిడెంట్కి వచ్చేటప్పటికి జావియర్ మిలేకి భారత్